తిట్టు మాటలు. ఒక ఎద్దు, దున్నపోతు, గాడిద ఒక పచ్చిక బయలులో కలుసుకుని లోకాభిరామాయణ మాట్లాడుకోసాగాయి. నేను బలంగల జంతువును. నా మూలంగా మనుషులు పాడి పంట అనుభవిస్తారు. నన్ను రైతులు ప్రాణంగా చూసుకుంటారు. నేను లేకపోతే ప్రపంచమే లేదు. అయినా బుద్ధి లేని లోకులు నా పేరు తిట్టుమాటుగా ఉపయోగిస్తుంటారు. మనుషులు ఒకరినొకరు నా పేరుతో తిట్టుకుంటుంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. ఎన్నాళ్ళు సహించేది, ఊరుకునేది అన్నది ఎద్దు. నేను మాత్రమేం తక్కువ? నేను బండ చాకిరీ చేస్తాను, సాధువును. నాతో ఒక్క పేచీ లేదు. నేను పేద రైతు పెన్నిదిని. చచ్చినా కూడా నన్ను కాళ్ళకు తొక్కుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరికి ఏ అపకారం చేయని నా పేరు మనుషులు తిట్టుమాటగా వాడుతూ ఉంటే నాకెట్లా ఉంటుంది చెప్పండి అన్నది దున్నపోతు. ఓర్పుకు నన్నే చెప్పాలి. ఎంత బరువునైనా మోస్తాను. కానీ యజమానికి నా భారం ఏమీ లేదు. ఊరంతా తిరిగి ఎక్కడ తిండి దొరికితే అక్కడ తింటాను. వాన కురిస్తే ఏ చూరు దొరికితే ఆ చూరు కింద నిలబడతాను. ఎండ కాస్తే ఏ చుట్టి నీడనో ఉంటాను. నా నుంచి యజమానికి ఏ ఇబ్బంది లేదు. అలాంటి నా పేరును మనుషులు మరీ నీచంగా ఉపయోగిస్తున్నారు. నేను ఎవరితో మొరపెట్టుకునేది అన్నది గాడిద. మనం ఈ అన్యాయాన్ని భరిస్తూ ఊరుకోరాదు. ఏదో ఒకటి చేసి తీరాలి అన్నది దున్నపోతు. ఎద్దు, గాడిద తలలు ఊపాయి. మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ అన్యాయాన్ని ఆపించాలి అన్నది దున్నపోతు. ఈ మూడు కలిసి ప్రయాణమే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాయి. ఏమిటిలా వచ్చారు అని అడిగాడు బ్రహ్మ. బ్రహ్మదేవ, మాకు మనుషులు తీర అన్యాయం చేస్తున్నారు. మా గొప్ప మేమే చెప్పుకోకూడదు, కానీ మేమేం అనామకులం కాదు. శివుని వాహనమైన నందీశ్వరుడు నా సంతతివాడు. యముడి వాహనం దున్నపోతు. ఇక గాడిద సంగతి వేరే చెప్పనవసరం లేదు. శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడే గాడిద కాళ్ళ పట్టుకున్నాడు అన్నది ఎద్దు. మీ పూర్వీకులు గొప్పవారే. నేను ఎరగనా? ఇంతకు మీకు మనుషులు చేస్తున్న అన్యాయం ఏమిటో నాకు తెలియటం లేదు. వాళ్ళు మీకేం బాధ కలిగిస్తున్నారు అని అడిగాడు బ్రహ్మదేవుడు. మా పవిత్రమైన పేర్లను మనుషులు తిట్లుగా వాడుతున్నారు అన్నది ఎద్దు. మనుషులు చేసే ఈ అన్యాయాన్ని మీరు అరికట్టాలి అన్నది దున్నపోతు. మనుషులు మమ్మల్ని గౌరవంగా చూసేటట్టు చేయాలి అన్నది గాడిద. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇది మనుషుల తప్పు కాదు. మీ బుద్ధులు బట్టి వారికి మీ మీద గౌరవం లేకుండా పోయింది. మీ ప్రవర్తన మార్చుకోండి, వెళ్ళిరండి అన్నాడు. మూడు జంతువులు ఇంటి దారి పట్టాయి. ఈ దున్నపోతుకు మనుషులంటే పక్షపాతం అన్నది గాడిద. మనం చేసేది వినిపించుకోకుండా ఇంకేదో చెబుతాడు ఒట్టి ఎద్దు అన్నది దున్నపోతు. అసలు ఈ గాడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడమే పొరపాటు అన్నది ఎద్దు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.